హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈరోజు నేనైతే నక్లెస్తో కాకుండా ఇలా మాటిలతో అయితే వచ్చేసాను. ఈ మాటిల్ డిజైన్ చేయడానికి కావాల్సిన మెటీరియల్స్ చూద్దాం. కట్టుతీగ, కొత్తిమీర, అలాగే మాటిలకు వేసే హుక్, నెక్స్ట్ 3 కలర్ బీడ్స్, లోటస్ డాలర్స్ వచ్చి ఒక 2, నెక్స్ట్ బీడ్స్ మీద వేసే క్యాప్స్, నెక్స్ట్ మన కటర్స్ అనమాట. ఇవేనండి. మరి లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ కొత్తిమీరని ఒక 2 తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ హుక్ తీసుకున్నాను. హుక్లో కింద మనం జాయింట్ వేస్తాం కదా, ఈ రింగ్ అయితే నేను తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం కట్టు తీగతో అల్లుదాం. ఫస్ట్ కింద ఒక నాట్ లాగా వేసుకున్నాను. ఇలా ఈ లింక్ని అయితే దానికి అటాచ్ చేసేసాను. కట్టు తీగ మనం ఎలా అల్లుతామో అలాగే ఇప్పుడు కూడా అల్లాలండి. కిందున్న ఆ రౌండ్ హోల్ని గట్టిగా పట్టుకొని కమ్మినైతే తిప్పాలి. ఇది నేను క్లియర్గా వీడియో చేస్తున్నాను, ఆ లింక్ కూడా ఇస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ అర్థం కాకపోతే ఖచ్చితంగా ఆ వీడియోలో అయితే అర్థమవుతుంది. అందులో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో మనం తిప్పాం కదండి, ఎక్స్ట్రా కమ్ముంటే కట్ చేసుకొని మళ్ళీ దాన్ని ప్రెస్ చేయాలి, అప్పుడు గుచ్చుకోకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ రెడ్ కలర్ బీడ్ వేస్తున్నాను కదా, దానికి కింద పైన క్యాప్స్ అయితే వేస్తున్నాను. మనకు బయట కూడా అమ్ముతారు, కానీ వాటికి క్యాప్స్ ఎక్కువ ఉండవండి. సో మనం చేసుకుంటున్నాం కాబట్టి నీట్గా క్యాప్ యూస్ చేస్తున్నాం. మనం ప్రతి వీడియోలో క్యాప్ వేస్తే చాలా అందంగా అయితే ఉంటుంది. ఇప్పుడు కరెక్ట్గా కమ్మిని వెనక్కి వంచి మనం క్యాప్ పైన ఇలా నీట్గా కమ్మిని అయితే చుట్టేసాం. ఇప్పుడు కమ్మిని కట్ చేసుకొని గుచ్చుకోకుండా మళ్ళీ ప్రెస్ చేస్తాం. నేను ప్రతి బీడ్కి ఇలా ప్రెస్ చేస్తానండి, ఎందుకంటే అప్పుడే గుచ్చుకోకుండా నీట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు మళ్ళీ కట్టు తీగని ఆ హోల్లో నుంచి తీసుకొని ఇలా ఒక నాట్ వేసుకొని ఇలా కమ్మినైతే మనం చుడుతున్నాం. సేమ్ ఇక్కడ కూడా ఎక్స్ట్రా కమ్ ఉంటే కట్ చేసుకోవాలి. తర్వాత మనమైతే ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు నేను నెక్స్ట్ బీడ్ వేస్తున్నాను. ఇప్పుడు గ్రీన్ బీడ్ అయితే యూస్ చేస్తున్నాను. మనం 3 కలర్స్ యూస్ చేస్తున్నాం అన్నమాట. ఆల్మోస్ట్ మనం ఇప్పుడు యూస్ చేసే ప్రతి జ్యువెలరీకి ఇదైతే మ్యాచ్ అవుతుంది. ఫస్ట్ మనం రెడ్ బీడ్ వేసాం, నెక్స్ట్ గ్రీన్ బీడ్ అయితే వేస్తున్నాం. కింద పైన క్యాప్స్ వేస్తున్నాం. అలాగే క్యాప్ పైన ఉన్న కట్టుతీగని పట్టుకొని ఇలా నీట్గా రౌండ్ అయితే చుట్టాం. ఒక 2-3 రౌండ్లు అయితే చుట్టండి, ఎందుకంటే కట్టుతీగ సన్నది యూస్ చేస్తున్నాం కదా మనం. ఇలా ఎక్స్ట్రా దాన్ని నీట్గా అయితే ప్రెస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది క్లియర్గా చూడండి, ఎందుకంటే ఇక్కడ మనం డాలర్ని అయితే అటాచ్ చేస్తున్నాం. అంటే మనకు పైన కాకుండా డాలరు మన ఇయర్కి మిడిల్లో వస్తుంది, అంటే కొంచెం కొత్తగా నీట్గా కనిపించడం కోసం ఇలా అయితే మనం డిజైన్ చేస్తున్నాం. ఇదిగోండి, ఇలా కట్టుతీగ కింద జాయింట్ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ నేను వైట్ కలర్ బీడ్ అయితే వేస్తున్నాను. ఈ వైట్ కలర్ బీడ్ తర్వాత మనం కట్టుతీగను చుట్టకుండా డాలర్కి అటాచ్ చేసి మనమైతే ఇప్పుడు తిప్పుతామన్నమాట. ఇదిగోండి, డాలర్కి అటాచ్ చేసాం కట్టుతీగని. ఇలా నీట్గా బీడ్ పైన క్యాప్ ఉంది కదా, దానిపైన ఇలా నీట్గా అయితే చుట్టేస్తున్నాం. ఇప్పుడు ఈ డాలర్కి అటు ఇటు హ్యాంగింగ్స్ ఉన్నాయి కదా, అక్కడ మనం కొత్తిమీరని అయితే యూస్ చేస్తాం. స్టార్టింగ్లో మనం ఒక 2 తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, సో వాటితో ఇప్పుడు మనం హ్యాంగ్ చేస్తామన్నమాట బీడ్స్. ఇక్కడ మనం హ్యాంగ్ చేసే బీడ్స్ ఏంటంటే, ఇక్కడ ఆల్రెడీ 3 కలర్స్ వాడేసాం కదా, అలాగే గ్రీన్ కలర్ ఉంది డాలర్లో కూడా హ్యాంగ్ చేసే దగ్గర. సో దానికి కరెక్ట్గా సెట్ అయ్యే విధంగా ఇక్కడ నేను రెడ్ కలర్ అయితే యూస్ చేస్తున్నాను బీడ్స్. ఎందుకంటే వైట్ తర్వాత నెక్స్ట్ రెడ్డే కదా రావాలి, కాబట్టి రెడ్ కలర్ బీడ్స్నే వేస్తున్నాను. సో 2 సైడ్స్ కూడా రెడ్ కలర్ వేస్తున్నాను. అండ్ నెక్స్ట్ దానిపైన మనం మళ్ళీ గ్రీన్ కలర్ బీడ్ని వేస్తామన్నమాట. పైన మళ్ళీ ఇలాగే అల్లుకుంటూ వెళ్తాం. సేమ్ ఈ హ్యాంగింగ్ ఎలా అయితే వేసామో ఇటువైపు కూడా అలాగే వేసేస్తామన్నమాట రెడ్ కలర్ని. ఇక్కడ నేను సింగిల్ డాలరే యూజ్ చేశాను, లేదు మనకు 2-3 అలా కూడా అటాచ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, ఇయర్కి ఫుల్గా ఉంటుందన్నమాట మాటి. నేను ఇలా అయితే సింపుల్గా చేశాను. కరెక్ట్గా ఈ డాలర్ మనకు ఇయర్కి మిడిల్లో అయితే వస్తుంది, కొంచెం ఫుల్గా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట మనకు ఏదైనా జ్యువెలరీ వేసుకున్నప్పుడు.
ఇప్పుడు డాలర్కి పైన మళ్ళీ సేమ్ గ్రీన్ బీడ్ వేసి కట్టు తీగని అల్లుకుంటూ వెళ్ళాలి. మనకు ఎంత లెంత్ అయితే కావాలో అంత లెంత్ మనం బీడ్ కలర్స్ చేంజ్ చేస్తూ అల్లుకుంటూ వెళ్ళాలి. లాస్ట్లో హుక్ అయితే జాయిన్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికైతే నేను థ్యాంక్స్ చెప్పాలండి. అసలు జ్యువెలరీ వీడియోస్కి ఇంత రెస్పాన్స్ వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. నేను ఈ వీడియోస్ అన్ని షార్ట్స్లో కూడా, అంటే లాంగ్ వీడియో ప్లస్ షార్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేస్తాను. ఆల్మోస్ట్ షార్ట్ వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతున్నాయి. అందరూ ఫుల్ వీడియో ఎక్కడుందండి చెప్పండి అని కామెంట్ అయితే చేస్తున్నారు. ఏం లేదండి, షార్ట్ వీడియోస్ కిందే నేను ఫుల్ వీడియో మీకు లింక్ ఇచ్చేస్తున్నాను, దానికి అటాచ్ చేసేస్తున్నాను. మీరు జస్ట్ టచ్ చేస్తే ఆటోమేటిక్గా లాంగ్ వీడియోలోకి తీసుకుని వెళ్ళిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి మెటీరియల్ గురించి అడుగుతున్నారు. మెటీరియల్ నేనైతే హైదరాబాద్లో బేగం బజార్లో తీసుకుంటానండి. అక్కడ జ్యువెలరీ షాప్స్ ఉన్నాయన్నమాట, అంటే జ్యువెలరీ మేకింగ్ మెటీరియల్స్ అక్కడ అమ్ముతారు. సో నేను అక్కడైతే తీసేసుకుంటాను. అండ్ నెక్స్ట్ మనకు ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉన్నాయి, అమెజాన్లో, మీషోలో, వీటిల్లో కూడా ఉన్నాయన్నమాట. మనకు కావాల్సింది కొంచెం సెర్చ్ చేసి తీసుకోవడమే. నేను ప్లాన్ చేస్తానండి, నేను ఒక వెబ్సైట్ అయితే చేయిస్తున్నాను, అది కొంచెం లేట్ అవుతుంది. అందులో మెటీరియల్ పెట్టడానికి కూడా ట్రై చేస్తాను. ఇదిగోండి, ఇప్పుడు మనం లాస్ట్ బీడ్ అల్లుతున్నాం అనమాట. ఇదైతే కొంచెం క్లియర్గా చూడండి, హుక్ జాయింట్ చేసేస్తున్నాం. సో కరెక్ట్గా నాకు ఈ లెంత్ అయితే సరిపోతుంది, అందుకని నేను కరెక్ట్గా ఇంతవరకు అల్లి సైజ్ చూసుకొని లాస్ట్ బీడ్కి అయితే వచ్చేసాను. ఇదిగోండి లెంత్ చూడండి. ఇప్పుడు మనం హుక్ అయితే జాయిన్ చేస్తున్నాం. కరెక్ట్గా మనం హుక్ అనేది రివర్స్ కదండి పెట్టుకుంటాం. సో దానికి తగ్గట్టు అది వెనక వైపుకు ఉండేటట్టు కరెక్ట్గా చూసుకొని మనం కట్టు తీగనైతే జాయిన్ చేస్తున్నాం. కరెక్ట్గా బీడ్ పైనే మనం కట్టు తీగను తిప్పుతామండి, ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఆల్మోస్ట్ మన వీడియోస్ చూస్తున్న అందరికైతే కట్టు తీగ అల్లడం వచ్చేసే ఉంటుంది. ఫైనల్ రిజల్ట్ చూడండి. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మాటీలు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. అలాగే దీని ప్రైస్ కూడా మీకు చెప్పేస్తాను. మనమైతే మన పేజ్లో 200 రూపీస్కి ఇవైతే సేల్ చేస్తున్నాం. ఓన్లీ మాటీలు అండి, ఇయర్ రింగ్స్ కాదు. షిప్పింగ్ వేరుగా ఉంటుందండి. ఓన్లీ మాటీలు వచ్చి 200 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అనమాట. ఎవరైతే ఆర్డర్ చేసుకుంటారో వాళ్ళకి ఆ రోజు ఈవినింగే కొరియర్ చేసేస్తామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.